నమస్తే అండి. నిన్న కేటీఆర్ మాజీ గుంటూరు ఎంపీ అయినటువంటి గల్లా జయదేవ్ని పొగుడుతా ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి పరువు పోయింది. అసలు ఏం పొగిడాడు గల్లా జయదేవ్ని, ఎందుకు పొగిడారు అంటే, ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో 9,500 కోట్లతోటి అమర్ రాజా బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశాడు. దీంతో వాళ్ళకి అక్కడ రాష్ట్రానికి ట్యాక్స్ వచ్చింది. అది వీళ్ళ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. అది ఒక్కటే కాకుండా 4,500 మందికి ఉపాధి వచ్చింది. దీనికి థ్యాంక్స్ చెప్తా ఆయన గల్లా జయదేవ్ గారిని పొగిడితే ఒక ట్వీట్ చేశాడు. మరి ఆయన ట్వీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరివెందుకు పోయిందండి అంటే, ఆ అమర్ రాజా కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో పెట్టాల్సిన ప్లాంట్ అది. మన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపాధి కల్పించడానికి పెట్టాల్సినటువంటి ప్లాంట్ అది. అలానే పెడదామనుకొని కూడా ట్రై చేశారు ఆయన గట్టిగా. మన రాష్ట్రం, మన రాయలసీమ, మన ప్రజలు బాగుపడాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి నా నుంచి ట్యాక్స్ వెళ్ళాలి అని సదుద్దేశంతో గల్లా జయదేవ్ గారు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా తిరుపతిలో పెడదాం అనుకున్నారు. అయితే ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, నువ్వు పెట్టడానికి వీల్లేదు, దానివల్ల పొల్యూషన్ అయిపోతుంది లేరు. ఏది, ఈయనకి భారతీయ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. మరి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఎయిర్ పొల్యూషన్ కాదు, స్వచ్ఛమైన గాలి వచ్చింది అన్నమాట. ఈయనకి 32 ఈడీ కేసులు ఉన్నాయి, అలానే సిబిఐ కేసులు ఉన్నాయి 11 దాకా. మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసు అదనం. ఇన్ని కేసులు పెట్టుకొని ఈయన చాలా పత్తితులాగా నీ కంపెనీ వల్ల పొల్యూషన్ అవుతుంది అని దిక్కుమాల లాజిక్లు మాట్లాడి ఆ కంపెనీని ఎల్లగొట్టాడు. వీళ్ళు ఎల్లగొడితే జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ గారు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారు. రాండి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకోండి అనేసి. దీంతో 9,500 కోట్లు ఇది తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళి పెట్టుబడి. ఇక నుంచి అందులో నుంచి వచ్చే ట్యాక్స్ ప్రతిదీ కూడా వాళ్ళకి వెళ్ళిద్ది. అందులోనూ 4,500 మందికి ఉపాధి దొరికింది. ఆ ఉపాధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దొరకాల్సింది. ఇప్పుడు అక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి ఇది దొరుకుతుంది. అంటే వాళ్ళు బాగుపడడం నాకు కోపం తెప్పించట్లేదు, మనం ఎందుకు పోగొట్టుకోవాలనేసి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అది దేశంలోనే 2వ పెద్ద బ్యాటరీ కంపెనీ. ఒకప్పుడు ఎక్సైడ్ ఉండేది దేశవ్యాప్తంగా, అదే నెంబర్ 1లో ఉండేది. దానికి పోటీగా పెట్టినటువంటి ఇది బ్యాటరీ, అది అమర్ రాజా. అలాగనే సర్క్యులేషన్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. దానికి మార్కెటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. అలాగనే దాని యొక్క డిమాండ్ కూడా చాలా బాగుంది. మార్కెటింగ్ అంటే కూడాను డిమాండింగ్ చాలా బాగుంది. జపాన్ కంపెనీస్ అన్ని కూడా ఇవే బ్యాటరీస్ వాడతాయి. దాదాపు అన్ని కార్ల కంపెనీలు కూడా ఇవే బ్యాటరీస్ వాడతాయి. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అటువంటి కంపెనీని సిల్లీ రీజన్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి పంపించాడు. మనకి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకొని స్వచ్ఛమైన గాలి వచ్చిందండి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల. అసలు సిమెంట్ షాప్ పక్కనే జనాలు కూర్చోలేరు, ఆ దుమ్మికి ఆ ధూళికి, అది వాళ్ళు వేసేటప్పుడు తీసేటప్పుడు అతానికి. అటువంటి ఈయన ఫ్యాక్టరీ పెట్టుకొని ఈయన వల్ల పొల్యూషన్ కావట్లేదంట, అమర్ రాజా బ్యాటరీస్ వల్ల పొల్యూషన్ అవుతుందంట. సో దీంతో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. ఇది ఒక్క విషయమే కాదు, జాకీ కంపెనీ పరిశ్రమను నిలగొట్టాడు, కియా అనుబంధ సంస్థను రాకుండా చేశాడు మహానుభావుడు, టీఎస్ లేకుండా చేశాడు, వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటాయి అన్నింటినీ ఏదో ఒక రీజన్ చెప్పి పంపించేశాడు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాడు. ఇవన్నీ నా మాటలు కాదు, చంద్రనాయుడు అనే మాటలు, అలానే టీడీపీ క్యాడర్ అనే మాటలు. ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఏమంటున్నారంటే, నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రనాయుడిని ఇందులో దూకి చావమన్నావు కదా, మరి నీ వల్ల ఇంత నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. 9,500 కోట్ల పెట్టుబడి పోయింది, 4,500 మందికి ఉపాధి పోయింది, మరి నువ్వెందులో దూకి చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు. మరి నిజంగా ఇందులో దూకుతారా తోకరా అనేది ఆసక్తికరంగా మారింది. సో ఇది నేను అంటున్న మాటలు కదండి, టీడీపీ క్యాడర్ అంటున్న మాటలు. చూద్దాం మరి ఆయన ఎందులో దూకుతారో. థ్యాంక్ యూ వెరీ మచ్.